నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం శ్రీలంక తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఈరోజు ఉదయానికి ఇది తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ తుఫానుకు బంగ్లాదేశ్ సూచించిన ఓర్నబ్ అనే పేరును ఖరారు చేయనున్నారు. దీనికి సముద్రం అని అర్థం. ఇది శుక్రవారం రాత్రి శ్రీలంకలోని పొట్టువిల్, ట్రింకోమలి మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుఫాను ప్రభావంతో రాబోయే 2 రోజుల పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాబోయే 4 రోజుల పాటు ఉత్తర కోస్తాలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, విజయనగరం, ఏలూరు జిల్లాల్లో భారీగా పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే విశాఖపట్నం, కడప, అనంతపురం వంటి ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పడిపోయాయి. పగటిపూట కూడా చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.